మాది రాజువాక స్కూల్ సోషల్ అండి. నాకైతే లోకల్ 8th ర్యాంక్ వచ్చింది. ముఖ్యంగా 77 జియోని సరిగా అమలు చేయకపోవడం వల్ల నేను జాబ్ కోల్పోయాను. అలాగే స్పోర్ట్స్ పర్సన్ ఇప్పుడు 1 year నుంచి ఒక ఆయన ప్రశ్నించారు, 1 year మీరు ఏం చేస్తున్నారని. సార్ మేము 1 year నుంచి మేము తిరుగుతున్నాం సార్. సచివాలయాలకు వెళ్ళాము, ఆర్జేడీ దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ ఆఫీసులు చుట్టూ తిరిగాము, డిఓ ఆఫీసులు చుట్టూ తిరిగాము, ఈవెన్ విద్యాభవన్కి వెళ్ళాము, లోకేష్ గారి చుట్టూ కూడా తిరిగాము సార్. 1 year నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. ఈవెన్ జగన్ గారి దగ్గర కూడా వెళ్ళాం. స్టార్టింగ్ లో ఆయన కూడా విన్నారు, కానీ నిజాలు నిర్ధారణ చేసుకున్న తర్వాత కదా వస్తారు నాయకులు అనేవారు. ఊరికే వచ్చేస్తే ఫాల్స్ అయితే ప్రాబ్లం కదా. ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన చివరికి అది నిజంగా ఫ్రాడ్ జరిగిందని తెలుసుకుని అప్పుడు ఆయన మాకు సపోర్ట్ ఇవ్వడానికి వచ్చారు. చాలా మంది ప్రశ్నిస్తున్న 1 year మీరు ఏం చేస్తున్నారు, మేము ఏం చేస్తాం మీకు తెలియదు. మేము 1 year నుంచి మేము నరక యాతన పడుతున్నాం సార్. కుటుంబాలు వదిలేసుకుని మేము ఒక ఆమె మొన్న చక్కగా మాట్లాడారు, కొండారెడ్డి బురుజుపైకి వెళ్ళి లైన్ టు లైన్ అక్షరం చదివానని చెప్పారు. మేడం మీరు అంత బాగా చదివిన మీరు 1:1 వచ్చి కాల్ లెటర్ వచ్చిన తర్వాత సెలక్షన్ లిస్ట్ లో మీ పేరు ఉంది కాబట్టి ఇప్పుడు మీరు కొండారెడ్డి బురుజుపైకి చక్కగా మాట్లాడుతున్నారు. అదే లిస్ట్ లో మీ పేరు లేకపోతే మీరు నాకు తెలిసి ఎర్రకోటకి వెళ్ళి మాట్లాడుండేవారేమో సార్. మీరు మా ప్లేస్ లో ఉండి ఆలోచించండి. ఇక్కడ రాజకీయాలు కాదు సార్. అవకతవకలు మీ 16,000 మంది జరిగినా మీ ఎక్కడ ఎప్పుడు మాట్లాడలేదు, రద్దు చేయమని కూడా మేము అడగలేదు. కొంత అవకతవకలు జరిగాయి సార్, మాకు అన్యాయం జరిగింది. స్పోర్ట్స్ విషయంలో మీరు ఎంతమంది స్పోర్ట్స్ మీరు రెస్పెక్ట్ ఇస్తాం సార్. నా అమ్మాయి తైకొండ ప్లేయర్ మేడం, ఇంటర్నేషనల్ వెళ్ళి పార్టిసిపేట్ నేషనల్ మెడల్స్ తెచ్చుకుంది. బట్ అన్ని ఎగ్జామ్స్ తను ప్రిపేర్ అవుతుంది, రోజుకి 15 గంటలు చదివి ప్రిపేర్ అవుతుంది సార్. మేము స్పోర్ట్స్ వాళ్ళు మేము ఎంకరేజ్ చేస్తాం, కానీ మీరు జీవో పెట్టి ఎగ్జామ్ అవసరం లేదని చెప్పారు. టెట్ కూడా చాలా మంది క్వాలిఫై అవ్వలేదు, మాకు ఎవిడెన్స్ ఉన్నాయి సార్. మీరు క్వాలిఫై అయ్యారు ఇచ్చారని చెప్తున్నారు, ఓకే. మళ్ళీ ఎందుకు జీవో మార్చారు మీరు? అది ఇన్ని సంవత్సరాల్లో ఇండియాలో ఇప్పటికొచ్చి ఏ ఎగ్జామ్ లో కూడా ఆ మినిమం క్రైటీరియా ప్రకారం ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకుండా ఎక్కడ జాబులు రాలేదు. ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ ఎగ్జామ్ లేకుండా మేము 24 hours 20 hours ఎన్ని అవర్స్ అవుతుందో మాకు తెలుసు. మీలాగే మేము చదివాము, కానీ మీరు ఇంత సింపుల్ గా మాట్లాడి మా ప్లేస్ లో ఉండి మీరు అర్థం చేసుకోండి. మేము చదివాం, లైన్ టు లైన్ అక్షరం మేము చదివాం. మీకు తెలీదా మేడం జీవోలో ఏమున్నాయో? మీరు ఇంకా ప్రొవిజన్ పీరియడ్ లో ఉండి బయటకు వచ్చి మీరు మాట్లాడొచ్చా? అది రూల్ ప్రకారం అకార్డింగ్ టు ఆర్టికల్ రాంగ్ అని మీకు తెలుసు ఆ విషయం. మీకు ఎంత రిస్క్ అని మీకు తెలుసు, అయినా మీరు వచ్చి మాట్లాడుతున్నారు. అన్యాయం అయ్యా మేము మాట్లాడుతాం, మా తప్పు అంటున్నాం, ఫేక్ బ్యాచ్ అని రకరకాలుగా మాట్లాడుతున్నాం సార్. అమ్మ పెట్టదు అడుపు తిననివ్వదని ప్రభుత్వంలో ఉండి మీరు మాకు సహాయం చేయాలి. ఇక్కడ అన్యాయం అవతకి జరిగిందని మీరు కమిటీ వేసి మీరు వచ్చి లోకేష్ సార్ ప్లీజ్ ఒకసారి వచ్చి మీరు మాట్లాడింది సార్ మాతో. మీ అన్యాయం జరిగింది మేము చెప్తాం సార్. ఇది రాజకీయాలు మేము చెయ్యట్లేదు సార్. మాకు సపోర్ట్ గా నిలిచారు కాబట్టి మేము సంతోషంగా నిజంగా మీకు ధన్యవాదాలు చెప్పాలి. మాకు ఎటువంటి సంవత్సరం నుంచి మాకు అంటే ప్లాట్ఫామ్ దొరకక పిచ్చోళ్ళు తిరుగుతున్నాం సార్. అది మమ్మల్ని మీకు తెలుసు కదా సార్. లోకేష్ సార్ మీ ఇంటికి వచ్చామో లేదో, మేము విద్యాభవన్కి వెళ్ళాము, అధికారులకు అందరికీ తెలిసి ఈ విషయం, కానీ ఎవరు బయటికి రారు. మేము అన్యాయం జరిగింది, మేము ఇక్కడ ఊరికినే మేము ఏదో రాజకీయాల అద్దెకు వాళ్ళు సపోర్ట్ చేయడానికి మేమైతే రాలేదు. మేము కష్టపడి చదివాము, మాకు ఎలిజిబిలిటీ ఉంది కూడా రాలేదని మేము ముందుకు వచ్చాం తప్ప. దయచేసి అర్థం చేసుకోండి. లోకేష్ సార్ మీకు ఒకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే సార్, నిజమైన నాయకుడు తప్పు జరిగితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించకండి సార్. తప్పు జరిగితే దాన్ని సరిచేయడానికి ప్రయత్నించండి. అతనే నిజమైన నాయకుడు మేము నమ్ముతున్నాం. యాజ్ ఎ టీచర్ నేను టీచర్ అండి, నేను 25 years నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. సో దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. దయచేసి ప్లీజ్ మేము చాలా హంబల్ రిక్వెస్ట్ చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నాను. ఓకే సార్, మీరు ఫైండ్ అవుట్ చేయండి. మిస్టేక్స్ జరిగాయి, జరగలేదని మీరు చెప్పకండి సార్. ఏ అధికారులు అంతా నీతి నిజాయితీ పనులు మీరు ఎలా చెప్పగలరు? ఎవరైనా అందరూ నీతి నిజాయితీ చెప్పలేదు, మిస్టేక్ జరిగాయి. మీరు ఫైండ్ అవుట్ చేసి మాకు న్యాయం చేయాలని మీరు రద్దు కోరుకోవట్లేదు, 16,000 మంది తప్పు చేశారని కోరుకోలేదు. అయితే కొంత అవతకలు జరిగాయి, స్పోర్ట్స్ లో అవకతవకలు జరిగాయి. ఒక అమ్మాయి చెప్తాను ఎగ్జాంపుల్ సార్, శాప్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో షీఈ్ నాట్ క్వాలిఫైడ్ డ్యూ టు లాంగ్వేజ్ క్రైటీరియా క్లియర్ గా వచ్చింది. షీ గాట్ ద జాబ్, తనకి జాబ్ వచ్చింది. దానికోసం మీరు ప్రశ్నిస్తే సమాధానం లేదు. అధికారులు ఏదేదో చెప్తారు, మేము అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు. 77 జీవో మీరు ఎందుకు వైలేషన్ చేశారు? దాది మా ప్రశ్న. మీరు ఎందుకు జీవో ముందు ఒకటి మార్చి తర్వాత ఎందుకు మార్చారు? ఇలాంటి అన్ని ప్రశ్నలు మా సమాధానం కావాలి. మేము అందరూ వస్తాం, ఆల్రెడీ ఎన్ని సభలు మేము అందరూ చెప్తున్నాం. యాజ్ ఏ అభ్యర్థిగా నష్టపోయిన వారిగా మేము వస్తాం, మీరు మాతో రండి, మాట్లాడండి. సిట్టింగ్ జడ్జిని పెట్టి మాటలు ఎవరు పెడతా పెట్టుకోండి, మేము మాట్లాడదాం, మాకు న్యాయం జరగదు. థ్యాంక్ యూ సో మచ్ అండి.